ప్రాన్స్ కర్రీ అందరం నార్మల్గా చేసుకుంటాం కదా, స్పైసీగా గ్రేవీగా ఎలా చేయాలో చేసుకుందామా. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి, కరివేపాకు కూడా వేసుకోవాలి, బాగా ఫ్రై చేయాలి. సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకోవాలి, తర్వాత టమాటో పేస్ట్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక పక్క కడాయిలో ప్రాన్స్లో పసుపు ఉప్పు వేసుకొని బాగా వాటర్ పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇందులో కారము ఉప్పు వేసుకొని బాగా కలపాలి. ప్రాన్స్లో ఉన్న వాటర్ అన్నీ పోయాక పక్కన ఉన్న కడాయిలో ఆ ప్రాన్స్ వేసి మసాలాలన్నీ పట్టే విధంగా బాగా కలియపెట్టాలి. తర్వాత చింతపండు రసం కొద్దిగా వేసుకోవాలి. ఆ చింతపండు రసం రొయ్యలకు పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ కలుపుకోవాలి. బాగా దగ్గర పడే వరకు ప్రాన్స్ని బాగా కలియపెడుతూ ఉండాలి. చివరిగా గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. కొత్తిమీర కూడా తగినంత వేసుకొని దించేసుకోవాలి. అంతే, మన ప్రాన్స్ కర్రీ రెడీ.